ఛానల్ పల్లెటూరు జీవితం. ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మన గార్డెన్లో ఉన్న కొన్ని మొక్కలు అయితే తీసేసానండి. నేను ఈ వంకాయ మొక్కలు మీకు కనపడుతున్నాయో లేదో తెలియదు, నేను క్లారిటీగా అయితే మీకు చూపిస్తాను. కొన్ని తీసేసిన తర్వాత అంటారు కదా కళ వచ్చింది అందం వచ్చిందని, అలా అయితే ఉంది. నేను చెప్పడం కాదు, మీకు కూడా ఒకసారి చూపిస్తానండి. అవి చూపించే ముందు కొన్ని మాట్లాడదామని చెప్పని అనుకున్నాను, గుర్తు రావడం లేదు. మన కోడి అయితే ఉంది కదండి, చక్కగా మీకు నేను అప్పుడు వీడియోలో చూపించినట్టు మన కోడికి అయితే చక్కగా 8 పిల్లలు చేసింది. తర్వాత ఇంకా చేయలేదండి, గుడ్లు అవి మురిగిపోతే పడేసేసాను. చక్కగా చేసింది, బాగుండేది అని చెప్పని అనుకునే టయాన్ని ఎలుగులు వచ్చినాయో పందికొక్కులు వచ్చినాయో తెలియదు పాపమని మొత్తం ఎత్తుకెళ్ళిపోయినాయండి. దాని బాధ నేను చూడలేకపోతున్నాను. ఒక తల్లిగా అదే అంటారు కదా, తన బాధ అర్థం అవుతుంది నిజంగా. అంటే మనుషులు మనమే కాదు, నిజంగా ఈ జంతువులైనా పక్షులైనా ఇంకోటి తల్లి ప్రేమే నిజంగా. అసలు కోడి అల్లాడిపోతుందండి. అమ్మో, నేను ఎప్పుడు చూడలేదు ఇలా, ఫస్ట్ టైం అనమాట. అంటే పిల్లలు ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి కదా అని చెప్పని అది బయటికి వెళ్ళి మ్యాట్ వేసినా సరే తినట్లా, అంతసేటుకు లోపలికి వచ్చేసేసి దేవులు ఆడుకుంటుంది, ఎక్కడన్నా కనపడుకోకుండా ఉంటాయి అని చెప్పని అరుస్తుంది. మనసుకు చాలా టచ్ అయిందనమాట ఆ మూమెంట్ అనేది నిజంగా. అమ్మో, మీకు చూపుతానండి పాపం అది ఎంత బాధపడుతుంది, ఇంటి దగ్గర ఉంది. అదనే సంగతి. ప్రస్తుతానికి మన పని అయితే ఏమీ లేదు, వండుకోవడం తినడం ఉండటం ఇదే సరిపోతుంది. పిల్లలైతే అమ్మ దగ్గర ఉన్నారు కదా. సిరి గారితో ముక్క అదే చూపిస్తాను ఉండండి మీకు. డ్యాన్స్ నేర్చుకుంటుంది, తనైతే డ్యాన్స్ నేర్చుకుంటుంది. వాళ్ళ సంగతే వాళ్ళే కలిగి ఉన్నారంట, వాళ్ళని చూపించలేదు. సిరి ఒక్కతే డ్యాన్స్ నేర్చుకుంటున్నానమ్మా అని చెప్పానండి. అదండి సంగో. దరిద్రం ఏంటంటే మనకి ఇంట్లో బియ్యం అయిపోయినాయి, మనకి ఇంకా స్టోర్ బియ్యం రాలేదు. అందువల్ల చపాతీ పిండి కొద్దుకుంటే చపాతీలు చేశాను. అనిల్ చెప్పాను బియ్యం తీసుకురమ్మని, తనైతే ఇంకా వెళ్ళలేదు. వెళ్తాడండి, వెళ్ళిన తర్వాత నైట్కి ఏదో ఒకటి చక్కగా చేసుకుని తినేసేయచ్చు. అదండి సంగతే. కోడిని నేను అలా చూసేసరికి మనసుకు బాధ వేసింది నిజంగా. అది మీతో పంచుకోవాలని చెప్పాలని అనిపించి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. నిజంగా అమ్మో, అదండి సంగతే. మన గార్డెన్ అయితే కొన్ని చేశానని చెప్పి అన్నాను కదా. ఇంకో విషయం చెప్పాలండి మీకు, మన దాంట్లో చక్కగా వంకాయలు బీరకాయలు కాసినాయి, బెండకాయలు కాసినాయి కదా, అదేవిధంగా కాయలు కాసినట్టు పువ్వులు కూడా పూసినాయి అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చి పెట్టిన మొక్క ఏదైతే ఉందో వాటికి పూలు వచ్చినాయి. నేను పెట్టుకున్నాను, వీడియో తీయలేకపోయాను అనమాట. రెండోది నేను కొన్ని పెట్టాను, ఆ మొక్కకు కూడా కొన్ని పూలు వచ్చినాయి. అంటే ఇప్పుడే వచ్చినాయి అనమాట. నా ఎదురుగా ఇలా బార్ని కూడా ఉన్నాయి కనకంబరాలు. అవి పెద్ద అయితే అసలు వాటి ఇదే వేరనమాట. అదండి సంగతి. ఒకసారి మన గార్డెన్ చూసేసేసి ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా ఉన్నాయి కదా, మనకి వాస్తవంగా ఇక్కడ బకెట్లు అవన్నీ ఉండి మొక్కలు వచ్చేసేసి కొంచెం చూడడానికి కూడా చండాలంగా ఉండేదిలేండి. అవన్నీ నేను తీసేసేసి ఇక్కడ ఉన్న మొక్కలన్నీ తీసేసేసి చూడడానికి చక్కగా బాగుంటుంది కదా, పైన ఎలా పెడితే అని చెప్పానని వాటిని పైన పెట్టేసాను. చక్కగా మన టేబుల్ రోజెస్ అన్ని కలర్లు మన దగ్గర ఉన్నాయి, అవి కూడా ఏదైనా డబ్బాలో పెట్టి ఇలా పెడదామని అనుకున్నాను. ఇది వచ్చేసరికి ఇది మీరు ఎక్కించకూడదని చెప్పానని కామెంట్ అది చేశారు. దీనికి మనం ఏదైనా కట్టడానికి నా దగ్గర కర్రలేదు, లేదంటే తాడేం దొరక్క ప్రస్తుతానికి దాన్ని అయితే అలా వదిలేసాను. ఆ స్తంభానికి ఇటు వచ్చి ఈ స్తంభానికి కట్టి దీన్ని పాకిద్దామని చెప్పని అనుకున్నానండి. ప్రస్తుతానికి దాన్ని అయితే అలా ఉంచాను. మన కనకంబరాలు అని చెప్పని అన్నాను కదా, ఇవి బుడ్డి ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి, ఇవి ఇంకా పెద్ద అవ్వలేదు. ఇది అమ్మాళ్ళ ఇంటి దగ్గర తెచ్చినాయి, పర్లేదండి, కొమ్మలు పెట్టగానే బతికినాయి. ఇదిగోండి, ఇది పువ్వు మీరు గుర్తుపట్టే ఉంటారు. అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువగా వీడియో తీసేటప్పుడు తమ్నెయిల్ మీద ఫోటోలకి ఎక్కువగా ఈ చెట్టు దగ్గరే ఉంటాం అనమాట. అదేవిధంగా ఇదిగో ఇంకోటి ఇప్పుడిప్పుడే మొగ్గలు వచ్చేస్తున్నాయి అని చెప్పి అన్నాను కదా, అదే పువ్వులు పోతున్నాయి అని చెప్పి అన్నాను కదండి, అలా అనమాట. నేను కొనుక్కొచ్చి పెట్టిన చెట్టుకి పువ్వులు పోసినాయి అన్నాను కదా, చూపిస్తానండి. ఇదిగోండి, ఇది నేను కొనుక్కొచ్చి పెట్టిన కనకంబరం చెట్టు. పూలు అయితే పూసినాయి, చాలా హ్యాపీగా ఉంది. ఈ చెట్టు పెద్ద చెట్టు అయిపోయి ఇలా
పైకి వచ్చేసి విరబూసేయాలన్నమాట. అదండి సంగతి. ఒకసారి మన గార్డెన్ చూడండి. చూసే ముందు మనకి పచ్చిమిరకాయలు కూడా కాసినాయండి. ఇవి నేను కనబడి పచ్చిమిరకాయలు ఇదిగోండి పచ్చిమిరకాయ కూడా కాసింది. మంచి చక్కగా మంచి చెట్టుకు పచ్చిమిరకాయలు కూడా కాసినాయి. గోంగూరతో ఒక రోజు పచ్చడి చేయాలి. చాలా రోజులు అయిపోతుంది గోంగూర పచ్చడి తినేసి. అదిగోండి మీకు ఒకసారి చూపిస్తాను అన్నాను కదా, చూడండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా పిచ్చి పిచ్చిగా కొంచెం చూడడానికి. చెప్పడం మర్చిపోయానండి, మన బెండకాయ మొక్కలు అయితే ఉండాలి కదా, మొక్కలు అయితే తీసేసాను. తీసేసినాక ఖాళీ వచ్చింది. ఖాళీ వచ్చినాక చూడడానికి కొంచెం బాగుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మొన్న చూపించాను కదా ఈ చెట్టు కాగడా మల్లి, సెంటు మల్లి ఏదో అన్నారు కదా, ఆ చెట్టుని అయితే ఇక్కడ పెట్టేశానండి. అది బతికిపోయింది. దీని చుట్టూ చామంతి మొక్కలు ఉండాలి, అవి తీసేసి వాటి ప్లేస్ అయితే మార్చేసాను అనమాట. అదంటే సంగతే. ఒకసారి మన గార్డెన్ అయితే మొత్తం చూసేసి మనం ఇంటికి వెళ్ళిపోయి చూద్దాం. ఇదిగోండి మన కోడి అయితే దా 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 దానంగా నువ్వు కాదమ్మాయ ఆగమ్మాయ దా 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 దబో బాబు దా దా దా. చక్కగా పిల్లలు ఎంబడి పెట్టుకుని తిరగాల్సింది. దా 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 మమ్మడ దా దా. దా లేవమ్మా దా మమ్మడ. దా 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 మామడ. సరే అదే పొడిచింది. సరే పొదుగు పొదుగు. అదండి సంగతే. చూశారు కదా మా కోడి పరిస్థితి అయితే అలా ఉందన్నమాట. బహుశా మనుషులు కూడా అంతేనేమో. ఒక మనిషిని కోల్పోయినప్పుడు ఆ మనిషి విలువ అనేది తెలిసిద్ది అనుకోండి. ఎందుకంటే అంటే ఏ ఆప్యాయత ప్రేమలో బంధాలు విలువలు లేని కోడే అంతగా అల్లాడిపోతుంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి. అదండి సంగతి. నిజంగా అంటే మా కోడిని ఉదాహరణగా తీసుకుని నా తరపున ఒక చిన్న సలహా అనుకోండి. చక్కగా అందరూ హ్యాపీగా ఉండండి. ఉన్నప్పుడు వారి విలువలు తెలుసుకోండి. ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. అదండి సంగతే. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఈ మధ్యకాలంలో ఆరోగ్యం అయితే బాగోట్లేదండి. తెలియని దానికి లేదా చిన్న చిన్న విషయాలకి అదే స్ట్రెస్సా ఏదో అంటారు కదా, ఒత్తిడికి గురైనప్పుడు కానీ నాకు తెలియకుండానే ఇలా ఉన్నాను కదా, అలా అయిపోతున్నాను. అలా వచ్చినప్పుడు అంటే కొందరిని చూసి వెళ్ళండి ఫిట్స్ వచ్చేసేసి అత్తయ్య అని చెప్పానని అదొకటి భయం వచ్చేసేసింది మనసుకి. అంటే ఇది ఎందువల్ల అలా జరిగిద్ది అనేది మీకు తెలిసింది కదా, కొంచెం ఏదన్నా సలహా చెబుతారని చెప్పానని మీకైతే చెబుతున్నానండి. అదండి సంగతే. ఈరోజైతే ఇలా గడిచిపోయింది. టైం వచ్చేసి 5:30 అయిపోయిందండి. ఇక మేమిద్దరమే కదా, కొద్దిగా అన్నం వండుకుని పొద్దున్న దోసకాయ, ములక్కాయ, బంగాళదుంప, టమాటా చపాతీల్లోకి అయితే వండానండి. ఇక ఆ కూర ఉంది, నైట్కి అయితే సరిపోయిద్దండి. అదండి సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.